హాయ్ అండి. కరకరలాడే కారం చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీరా, కొంచెం కరివేపాకు తరుగు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మరిగించిన నెయ్యి కూడా వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారా ఈ విధంగా ఉండకట్టాలన్నమాట. తర్వాత దీంట్లోనే మరిగించిన వాటర్ కొన్ని వేసుకొని కొంచెం గట్టిగానే పిండి మొత్తం కలుపుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఏదైనా బౌల్ మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. పావు గంట తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఏదైనా అరిటాకు కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ విధంగా అప్పడాల్లో చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత బాగా మరిగించిన ఆయిల్లోని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం చెక్కలు ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ ఐటెంలో కూడా పెట్టినా కూడా చాలా బాగుంటాయి. బాయ్ బాయ్.